హలో, ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చేసాను. నేనైతే ఈరోజు ఒక లెటర్తో కీచైన్ తయారు చేశాను. రీజన్తో తయారు చేశానండి ఇది. మీరే ఎవరికైనా రీజన్ ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో హెల్ప్ అవుతుందని చేశాను. ఇది చాలా బేసిక్ లెవెల్. ఇందులో ఇంకా చాలా క్రాఫ్ట్ చేయొచ్చు, చాలా బ్యూటిఫుల్ క్రాఫ్ట్ చేయొచ్చు. కాకపోతే చాలా బేసిక్. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను కూడా. అండ్ రేజన్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా, అందులో మనకి రేజన్ని బట్టి క్వాంటిటీ ఎంత తీసుకోవాలన్నది తెలుస్తుంది. అలా కొన్ని రేజన్స్ అయితే 2:1, అలా కొన్ని అయితే 3:1 అలా ఉంటాయి. అలాంటి రేషియోలో దాన్ని బట్టి మనము పార్ట్ ఏ అండ్ పార్ట్ బిని మిక్స్ చేసుకుంటాము. ఈ క్రాఫ్ట్ అనేది చాలా చాలా ట్రెండింగ్ అండి ఇప్పుడు. ఇది చిన్నపిల్లలకి ఇచ్చి చేయించే క్రాఫ్ట్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కెమికల్. దీన్ని చేసేటప్పుడు మనమైనా పెద్దోళ్ళైనా ఖచ్చితంగా గ్లౌజెస్ వేసుకోవాలి, మాస్క్ కూడా పెట్టుకోవాలి. అలా చేసిన తర్వాత అప్పుడు మనం ఇది మిక్స్ చేసుకోవాలి. బాగా ఎక్కువగా మిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇందులో ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. ఈ ఎయిర్ బబుల్స్ని పోగొట్టాలంటే మనం బాగా మిక్స్ చేయాలి. ప్రొఫెషనల్స్ దగ్గర అయితే ఎయిర్ గన్ అని ఉంటుంది, ఆ గన్ యూస్ చేసి దాన్ని మనం రిమూవ్ చేసేయచ్చు. కాకపోతే నా దగ్గర ప్రజెంట్ అది అవైలబుల్గా లేదు, అందుకనే నేను డైరెక్ట్గానే వేసాను. అలా వేసిన తర్వాత ఇందులో మనము డెకరేషన్ కోసం డ్రై ఫ్లవర్స్ని ఎక్కువగా యూస్ చేస్తారు. నా దగ్గర అవి ప్రజెంట్ అవైలబుల్గా లేవు. నేనైతే ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను, న్యాచురల్ ఫ్లవర్స్ వేస్తే ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి అని చెప్పి. కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు, ఏమైంది అని తర్వాత చెప్తాను. అయితే ఫ్లవర్స్ని, పెటల్స్ని నేను డెకరేషన్ కోసం అలా యూస్ చేశాను అనమాట. మనకు నచ్చిన విధంగా ఎన్ని కావాలితే అన్ని పెట్టుకొని మన క్రియేటివిటీని బట్టి డెకరేట్ చేసుకుంటాము. అలానే మనం గ్లిట్టర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. మన దగ్గర అలాంటి రీజన్కి సంబంధించి ఏ మెటీరియల్ ఉన్నా కూడా మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అలా నేనైతే ఈరోజు గ్లిట్టర్ యూస్ చేశాను. గ్లిట్టర్ యూస్ చేసి నా డెకరేషన్ని కంప్లీట్ చేశాను. ఇలా మన క్రియేటివిటీ అండి, మనం ఎలా చేయాలనుకుంటే అలా చేసుకోవచ్చు, మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా చెయ్యి పట్టకండి. ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ ఏదైనా యూస్ చేయొచ్చు, కానీ చెయ్యి మాత్రం అసలు పెట్టకండి. ఇలా ఎప్పుడైతే మనం వేసామో సెకండ్ లేయర్ కూడా మనం వేసుకోవాలి, లాస్ట్ అండ్ ఫైనల్ లేయర్. ఆ లేయర్ కూడా వేసిన తర్వాత మనం ఒక 24 అవర్స్ వరకు దానికి డ్రై అవ్వడానికి ఉంచేయాలన్నమాట. అలా 24 అవర్స్ మ్యాక్సిమం డ్రై అయిపోతుంది. అలా డ్రై అయిపోయిన తర్వాత మన కీచైన్ మనకి రెడీ అయిపోతుంది. నేను ఈ ఆర్ట్ చాలా ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నానండి, కాకపోతే నేను చేయలేదు అప్పటి నుంచి. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చేసే కొలది చేయాలనిపిస్తుంది. ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. నెక్స్ట్ డే తయారైపోయింది, మనం డిమోల్డ్ చేసేసుకోవచ్చు. డిమోల్డ్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత బాగుందో, ఎంత నీట్గా వచ్చిందో. అలానే మన కీచైన్ హోల్డర్స్ తీసుకుంటాము. కీచైన్ హోల్డర్స్కి ఇది అటాచ్ చేసేసుకుంటే మన కీచైన్ రెడీ అయిపోతుంది. ఎలా ఉంది, నచ్చిందా మీకు? నేను ఇందాక చెప్పాను కదా, తర్వాత చెప్తానని. ఆ లీవ్స్ కాస్త అలా గ్రీనిష్గా అయిపోయినాయి, రెడ్ కలర్ పోయింది కెమికల్ వల్ల. కానీ బాగానే ఉంది కదా అని చూపించాను. మీరు ఎప్పుడు ట్రై చేయకండి న్యాచురల్ ఫ్లవర్స్తో, నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను అంతే. నెక్స్ట్ మనం దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే కమెంట్ కూడా చేయండి. మీకు ఇవి కావాలంటే నేను పంపిస్తాను కూడాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్.